శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, మనం ఎంత మంచిగా ఉన్నా ఎవరో ఒకరి కథలో చెడ్డవాళ్ళమే కాబట్టి ఇతరులకి నచ్చాలని నటిస్తూ బ్రతకడం కన్నా మనకి నచ్చినట్లు బ్రతకడం మంచిది. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం మ్యూజిక్ డైరెక్టర్ చక్రి. టాలీవుడ్లో ఎంతో మంది దిగ్గజ సంగీత దర్శకులున్నా కూడా కొంతమంది మాత్రమే ప్రేక్షకుల మనసుల్లో ఎప్పటికీ చెరగని ముద్ర వేస్తారు. వారిలో చక్రి కూడా ఒకరు. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన బాచీ మూవీతో మ్యూజిక్ డైరెక్టర్గా ఎంట్రీ ఇచ్చిన చక్రి ఆ తర్వాత ఎన్నో హిట్ మూవీస్ని అందించినప్పటికీ ఉన్నట్టుండి తన 39వ ఏటకి మరణించడం జరిగింది. ఇక అందుకు చక్రి భార్య అన్నంలో విషం పెట్టి చంపిందని చక్రి తల్లి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వార్తలు అప్పట్లో హల్చలయ్యాయి. జిల్లా చక్రాధర్ అలియాస్ చక్రి. ఇతను 1974 జూన్ 15న తెలంగాణలోని మహబూబాబాద్లో జన్మించాడు. తండ్రి జిల్లా వెంకటనారాయణ, తల్లి విద్యావతి. చక్రికి 2 అక్కలు, ఒక తమ్ముడు, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. ఇక ఇతని తండ్రి ఒకవైపు గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ మరోవైపు నాటకాల్లో నటిస్తూ బుర్ర కథల్ని కూడా చెప్తుండేవాడు. అలా తండ్రికి సంగీతం మీద మంచి పట్టుండడంతో చక్రితో పాటు మిగిలిన 4 పిల్లలకి సంగీతాన్ని బుర్ర కథల్ని నేర్పించేవాడు. చక్రి తన స్కూలింగ్ని కంబాలపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న చక్రికి సంగీతం మీద కూడా మంచి పట్టుండేది. ఇక అలా రోజు రోజుకి మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ పెరిగి స్కూల్లో ఏర్పాటు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాటలు పాడి ప్రైజెస్ ని కూడా గెలిచేవాడు. అలా ఇతని ఫ్రెండ్స్, టీచర్స్ చక్రికి సంగీతంలో ఉన్న పట్టుని చూసి పొగడడంతో ఎలాగైనా సింగర్ అవ్వాలని, సినిమాల్లో పాడాలని అనుకునేవాడు. ఇక ఇదిలా ఉంటే చక్రి మహబూబాబాద్లోని జూనియర్ కాలేజీలో ఇంటర్ చేసేటప్పుడు వయలిన్, ఫ్లూట్ కూడా వాయించడం నేర్చుకున్నాడు. అలా తను ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకునే చోటే చక్రికి కొంతమంది ఫ్రెండ్స్ అవ్వడంతో వారితో కలిసి ఒక ఆర్కెస్ట్రా ట్రూప్ ని కూడా స్టార్ట్ చేశాడు. అలా ఆ తర్వాత BA డిగ్రీ చదువుతున్న సమయంలో మహబూబాబాద్ చుట్టుపక్కల ఎలాంటి కార్యక్రమాలు జరిగినా చక్రి ఆర్కెస్ట్రా ట్రూప్ని తప్పకుండా పిలిచేవారు. అది వినాయకుడి పండగైన, రాజకీయ నాయకుల సమావేశమైన, పెళ్లి, పేరంటం లాంటి ఫంక్షన్స్కి చక్రి ఆర్కెస్ట్రా ఉండాలి అనేంతలా చక్రి కొద్ది రోజుల్లోనే ఫేమస్ అయ్యాడు. ఇక ఆ ఆర్కెస్ట్రాలో సింగర్గా పనిచేస్తున్న శోభ అనే అమ్మాయితో చక్రికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక అలా ఆ ప్రోగ్రామ్స్లో చక్రి గొంతును విని స్నేహితులంతా చక్రిని పొగుడుతూ, నువ్వు సినిమాల్లోకి వెళితే పెద్ద సింగర్ అవుతావని, ఇక్కడే ఉండి నీ టైంని వేస్ట్ చేసుకుంటున్నావని చెప్పినా సినిమాల్లోకి ఎలా వెళ్లాలో, ఎవరిని కలవాలో తెలియక చక్రి తన పనిని తాను చేసుకుంటుండేవాడు. కానీ వీరి ఆర్కెస్ట్రా ట్రూప్కి సీజన్ వస్తే గానీ అవకాశాలు వచ్చేవి కావు. ఇక అలా చక్రి తన డిగ్రీ పూర్తవగానే శోభాని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. కానీ శోభా పేరెంట్స్ మాత్రం సరైన జాబ్ ఉంటేనే పిల్లనిస్తామని చెప్పడంతో చక్రి మహబూబాబాద్లో ఒక బట్టల కొట్టుని పెట్టాలని డిసైడ్ అయ్యాడు. ఇక అలా తన దగ్గరున్న డబ్బులతో పాటు కొంత డబ్బుల్ని అప్పు తీసుకొచ్చి మరీ బట్టల కొట్టుని స్టార్ట్ చేశాడు. అలా ఆ తర్వాత చక్రి శోభాని 1995లో పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక అలా ఒకవైపు ఆర్కెస్ట్రా ట్రూప్ని మెయింటైన్ చేస్తూ మరోవైపు టెక్స్టైల్ బిజినెస్ చేస్తూ ఫ్యామిలీతో హ్యాపీగా ఉండేవాడు. అలా ఆ మధ్యలో కొన్ని ఆల్బమ్ సాంగ్స్ని కూడా కంపోజ్ చేస్తూ అందులో పాడేవాడు. ఇక అలా 20కి పైగా రఫ్ ట్రాక్స్ని పెట్టుకొని ఏదో ఒక రోజు వాటిని రికార్డింగ్ చేసి క్యాసెట్లుగా రిలీజ్ చేయాలని, అప్పుడే తను కూడా హిమేష్ రేష్మియా, అద్నాన్ సామి, సోను నిగమ్ లాగా ఫేమస్ సింగర్ అవ్వచ్చని అనుకునేవాడు. ఇదిలా ఉంటే చక్రిది ఉమ్మడి కుటుంబం అవ్వడంతో చక్రి భార్యకి తరచూ తన అత్తతో మరియు ఆడపడుచులతో ఏదో విషయంపై గొడవలు జరుగుతుండేవి. ఇక ఈ గొడవలు రోజు రోజుకి ఎక్కువ అవ్వడంతో చక్రి మరియు తన భార్య సపరేట్గా ఉంటూ వచ్చారు. ఇదిలా ఉంటే వీరు రన్ చేస్తున్న టెక్స్టైల్ బిజినెస్లో కొద్ది రోజుల్లోనే లాస్ రావడంతో దాన్ని మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకు తోడు తన ఆర్కెస్ట్రా ట్రూప్లో పనిచేస్తున్న వారంతా సపరేట్గా ఆర్కెస్ట్రా ట్రూప్ని స్టార్ట్ చేయడంతో చక్రి ఆర్కెస్ట్రా ట్రూప్ని అడిగేవారు లేకుండా పోయారు. దీంతో చక్రి తన భార్యతో కలిసి హైదరాబాద్కు వెళ్ళి ఒక రెంట్ హౌస్ని తీసుకొని అక్కడే సెటిల్ అయ్యాడు. ఇక అలా తను కంపోజ్ చేసిన సాంగ్స్ని పట్టుకొని ఫిలిం నగర్లోని ప్రతి ఒక్క ఆడియో కంపెనీలకి మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గరికి వెళ్తుండేవాడు. ఇక అలా 2 ఇయర్స్ తిరిగినా చక్రికి మాత్రం ఎటువంటి ఛాన్సులు దొరకలేదు. అలా రోజు రోజుకి వీరి ఇంటి ఆర్థిక పరిస్థితులు దారుణంగా మారి రెంట్ కట్టడానికి కూడా డబ్బులు లేని పరిస్థితికి వచ్చాడు. దీంతో భార్యాభర్తలిద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి గొడవలు మొదలయ్యాయి. అలా ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో శోభా గారు పుట్టింటికి వెళ్ళిపోయారు.
ఇక ఎలాగైనా బాగా ఎదిగిన తర్వాతే చక్రి తన భార్యని తీసుకురావాలని డిసైడ్ అయ్యాడు. ఇదిలా ఉంటే చిరంజీవి గారి పుట్టినరోజు కోసం సనా అనే ఒక ఆడియో కంపెనీ ఒక సాంగ్ ని చేయాలని కాస్త బడ్జెట్ తక్కువ ఉన్న కారణంగా అప్పటికే వీరికి టచ్ లో ఉన్న చక్రికి ఒక అవకాశం ఇచ్చారు. అలా ఈ సాంగ్ ని చిరంజీవి గారి చేతుల మీదుగా రిలీజ్ చేయడం, ఆ సాంగ్ లోని లిరిక్స్ చిరంజీవి గారికి బాగా నచ్చి చక్రికి ఇద్దరు మిత్రులు మూవీలో లిరిక్స్ రాయమని అవకాశం ఇచ్చారు. ఇక ఈ అవకాశంతో చక్రి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కానీ ఆ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అయిన మణిశర్మ అప్పటికే అన్ని సాంగ్స్ ని చంద్రబోస్తో రాపిస్తున్న చిరంజీవి గారి రికమెండేషన్ వల్ల చక్రికి ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. కానీ ఆ లిరిక్స్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అయిన మణిశర్మకి నచ్చకపోవడంతో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారితో రాపించడం జరిగింది. దీంతో ఈ అవమానాన్ని చాలా సీరియస్ గా తీసుకున్న చక్రి ఎలాగైనా ఇండస్ట్రీలో తన సత్తా ఏంటో చాటుకోవాలనుకున్నాడు. ఇక అలా ట్రై చేస్తున్నప్పుడే కొత్త బ్యానర్ లో 2 మూవీస్ లో మ్యూజిక్ డైరెక్టర్ గా చేసే ఛాన్స్ వచ్చింది. కానీ ఆ మూవీ షూటింగ్స్ కంప్లీట్ అయినా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వల్ల రిలీజ్ అవ్వకుండా పోయాయి. అయినా చక్రి మాత్రం పట్టు వదలని విక్రమార్కుల్లా ట్రై చేస్తూనే ఉండేవాడు. ఇదిలా ఉంటే మరోవైపు శోభా గారు చక్రికి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. కానీ చక్రి మాత్రం శోభా గారిని వదులుకోలేక విడాకుల విషయాన్ని పోస్ట్ పోన్ చేస్తూ వచ్చారు. ఇదిలా ఉన్నప్పుడే బద్రీ మూవీతో హిట్ కొట్టిన పూరి జగన్నాథ్ జగపతి బాబుతో బాచి అనే 2వ మూవీని ప్లాన్ చేసి అందులో కొత్త మ్యూజిక్ డైరెక్టర్ కోసం వెతకడం మొదలెట్టాడు. ఇక ఆదిత్య మ్యూజిక్ కంపెనీలో ఉండే సత్యదేవ్ అనే వ్యక్తి చక్రి కంపోజ్ చేసిన సాంగ్స్ ని పూరి జగన్నాథ్కి వినిపించగా ఆ సాంగ్స్ చాలా క్యాచీగా ఉండడంతో పూరి జగన్నాథ్ చక్రిని బాచి మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఫిక్స్ చేశాడు. అలా ఈ మూవీ రిలీజ్ అయితే తన లక్కు మారిపోతుందని చక్రి అనుకోవడం జరిగింది. ఇక అలా బాచి మూవీ 2000 సంవత్సరంలో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి ఫ్లాప్ అయింది. దీంతో చక్రి పరిస్థితి మళ్ళీ మొదటికి వచ్చింది. కానీ పూరి జగన్నాథ్కి చక్రి హార్డ్ వర్క్, టాలెంట్ నచ్చి ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం మూవీలో చక్రికి సెకండ్ ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అలా ఆ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకోవడం, ఆ తర్వాత చేసిన అవును వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు, ఈడియట్ మూవీస్ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ముఖ్యంగా మ్యూజికల్ గా సక్సెస్ అవ్వడంతో అప్పటి నుండి చక్రి తన మ్యూజిక్ కెరియర్ లో వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అంతేకాకుండా చక్రికి హీరో రవితేజతో పెరిగిన మంచి బాండింగ్ కారణంగా అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి, ఒక రాజు ఒక రాణి, వీడే అనే మూవీస్ చేస్తూనే పూరి జగన్నాథ్ తో శివమణి, ఆంధ్రవాల, వీర కన్నడిగా, 143, దేశముదురు, గోలీమార్ అనే మూవీస్ చేస్తూ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఎదిగాడు. ఇక ఇదిలా ఉంటే చక్రి తన ఫ్రెండ్ మ్యారేజ్ కోసం భీమవరం వెళ్ళగా అక్కడ చక్రి మ్యూజిక్ కి పెద్ద ఫ్యాన్ అయిన శ్రావణి అనే ఆమెను కలవడం జరిగింది. ఇక అలా ఆ ఫంక్షన్ లో చక్రికి శ్రావణికి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త నిదానంగా స్నేహంగా మారి అక్కడే వీరిద్దరూ నెంబర్స్ ని ఎక్స్చేంజ్ చేసుకొని ఆ తర్వాత తరచూ ఫోన్ లో మాట్లాడుకుంటూ ప్రేమలో పడ్డారు. దీంతో చక్రి తన భార్యకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయి 2004లో మొదటి భార్యకు విడాకులు ఇచ్చేసి అదే సంవత్సరంలో శ్రావణిని 2వ పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే అదే సమయంలో చక్రి తండ్రి మరణించడంతో తన తల్లి, చెల్లి, తమ్ముడిని హైదరాబాద్ లో తనతోనే పెట్టుకోవడం జరిగింది. అలా ఆ తర్వాత చక్రి చక్రం, భగీరథ, పెదబాబు, దేవదాసు, డి, ఆటాడిస్తా, కృష్ణ, మస్కా అనే మూవీస్ చేస్తూ బిజీ అవడంతో నేను నా రాక్షసి మూవీ చేసేటప్పుడు పూరి జగన్నాథ్కి చక్రి డేట్స్ ఇవ్వలేదు. దీంతో వీరిద్దరికి మనస్పర్ధాలు మొదలయ్యాయి. ఇందుకు ముఖ్య కారణం పూరి జగన్నాథ్ తన మూవీస్ లో చేసే టెక్నీషియన్స్ కి, ఆర్టిస్టులకి ఛాన్స్లు ఇస్తాడే గానీ సరైన పేమెంట్స్ ఇవ్వకపోవడంతో ఫేమస్ అయ్యాక చాలా మంది పూరి జగన్నాథ్ తో వర్క్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించరు. దీంతో చక్రి ప్లేస్ లో పూరి జగన్నాథ్ అనూప్ రూబెన్ ని సపోర్ట్ చేస్తూ తెలుగులో మూవీస్ చేయడం, అంతేకాకుండా హిందీలో బుడ్డా హోగా తేరా బాప్ మూవీలో కూడా ఛాన్స్ ఇవ్వడం జరిగింది. అయినా ఇదంతా పట్టించుకొని చక్రి తెలుగు, తమిళ్, కన్నడ అని సౌత్ మూవీస్ లో బిజీ అయ్యాడు. ఇక ఈ బిజీ లైఫ్ తో పాటే మద్యం, స్మోకింగ్ కూడా అలవాటు పడ్డాడు. అలా అప్పట్లో చక్రి తను ఛాన్స్ ఇచ్చే సింగర్స్ తోనూ క్లోజ్ గా ఉండేవాడని, ముఖ్యంగా ఇతని పేరు కౌసల్యతో గట్టిగా వినిపించిన అది ఛాన్స్ల కోసం మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ మధ్య ఉండే అండర్స్టాండింగ్ అనే చెప్పొచ్చు. ఇక శ్రావణికి చక్రికి పెళ్ళై 8 సంవత్సరాలైనా పిల్లలు పుట్టకపోవడంతో వీరిద్దరూ ఒక పాపని దత్తత తీసుకొని పెంచుకోవడం జరిగింది. ఇక ఇదిలా ఉంటే సింహ మూవీ చేసేటప్పుడు చక్రి ఆ మూవీ ప్రొడ్యూసర్ అయిన పరుచూరి ప్రసాద్ తో కలిసి ఒక పబ్ కి వెళ్ళగా సీరియల్ ఆర్టిస్ట్ మాధవి తన ఫ్రెండ్స్ తో అక్కడికి రావడం జరిగింది. ఇక అలా వారు చక్రిని చూడగానే ఫోటో తీసుకునేందుకు దగ్గరికి రాగా చక్రి ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకోవాలని మాధవితో మాట్లాడుతూ పరుచూరి ప్రసాద్ తన నెక్స్ట్ మూవీలో నీకు ఛాన్స్ ఇస్తాడు, ఇప్పుడు తమతో అడ్జస్ట్ అవ్వమని చెప్పి ఆమెను తాకరాని చోట తాకడంతో మాధవితో పాటు వచ్చిన తన ఫ్రెండ్స్ అందరూ చక్రిపై మరియు పరుచూరి ప్రసాద్ పై గొడవకి దిగి కొట్టడం జరిగింది. అంతటితో ఆగకుండా ఆమె పోలీస్ స్టేషన్ కి వెళ్లి నిర్భయ యాక్ట్ కింద వీరిద్దరి మీద కంప్లైంట్ ఇవ్వడంతో మరుసటి రోజు ఈ విషయం అన్ని మీడియా ఛానల్లో హల్చల్ అయింది. అలా ఈ ఇష్యూ పెద్దదవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత మాధవితో సెటిల్మెంట్ చేసి ఈ కేసుని క్లోజ్ చేసేశారు. ఇదిలా ఉంటే చక్రికి ఉన్న చెడు అలవాట్ల వల్ల ఒబేసిటీ,
థైరాయిడ్, బీపీ లాంటి అనారోగ్య సమస్యలు వచ్చి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇక అలా 2000 సంవత్సరంలో స్టార్ట్ అయిన చక్రి మ్యూజిక్ కెరియర్ 2014 వచ్చేసరికి 90 సినిమాలకి మ్యూజిక్ డైరెక్టర్ గా కంపోజ్ చేయడం జరిగింది. ఇక అలా తను సంపాదించిన డబ్బుతో హైదరాబాద్ లో 2 ఫ్లాట్స్ ని కొనగా సోమాజిగూడలో ఉన్న ఒక ఫ్లాట్ ని రెంట్కిచ్చి మరో ఫ్లాట్ లో వీరి ఫ్యామిలీ ఉండేది. ఇదిలా ఉంటే శ్రావణికి ముందు నుండే చక్రి తల్లితో మరియు తోబుట్టులతో చాలా గొడవలు జరుగుతున్నప్పటికీ అన్నింటినీ చక్రికి చెబితే తను వర్క్ లో డిస్టర్బ్ అవుతాడని చెప్పేది కాదు. ఇక అలా ఆస్తి, డబ్బుల విషయంలో తరచూ గొడవలు జరగడం, ఆ గొడవలు తారాస్థాయికి వెళ్లడంతో చక్రికి ఈ విషయం తెలిసి తన తల్లి, తమ్ముడు, చెల్లిని వేరే రెంట్ హౌస్ లో ఉంచడం జరిగింది. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నాయి అనుకునే సమయంలో 2014 డిసెంబర్ 14న చక్రి తన స్టూడియోలో వర్క్ ని కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చే క్రమంలో చెస్ట్ పెయిన్ వచ్చినప్పటికీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అని ఇగ్నోర్ చేశాడు. ఇక అలా ఇంటికి వచ్చాక యథావిధిగా డిన్నర్ చేసి చక్రి తన భార్యతో మధ్యరాత్రి 3 గంటల వరకు టీవీ చూసినప్పటికీ తనకొస్తున్న చెస్ట్ పెయిన్ గురించి చక్రి తన భార్యకి చెప్పుకోలేకపోయాడు. ఇక అలా పడుకుంటే అన్నీ సెట్ అవుతుందేమో అనుకొని చక్రి ఉదయం 4 గంటల సమయంలో పడుకోవడం జరిగింది. ఇదిలా ఉంటే చక్రికి గురక పెట్టే అలవాటు ఉన్నప్పటికీ ఆ రోజు ఎలాంటి సౌండ్ చేయకపోయేసరికి డౌట్ వచ్చిన చక్రి భార్య లేచి చూడగా చక్రి బాడీ మొత్తం బ్లూ కలర్ లోకి మారుతుండడం చూసి కంగారు పడడం జరిగింది. ఇక అలా చక్రిని ఇమీడియట్ గా అపోలో హాస్పిటల్ కి తీసుకెళ్లగా హాస్పిటల్ కి చేరేలోపే చక్రి తన 39వ ఏటకి 2014 డిసెంబర్ 15న తిరిగి రాని లోకానికి వెళ్లిపోయాడు. ఇదిలా ఉంటే శ్రావణి గారు చక్రి బాడీతో హాస్పిటల్లో ఉండగా చక్రి కుటుంబ సభ్యులు చక్రి ఇంటికి వెళ్లి తన క్రెడిట్ కార్డ్స్ ని, డెబిట్ కార్డ్స్ ని, గోల్డ్ జ్యువెలరీస్ ని తీసుకుని బయటికి వెళ్లిపోయారు. ఇక అలా శ్రావణిని ఇంటికి రానివ్వకుండా పుట్టింటికి పంపించేయాలని ప్లాన్ చేశారు. అంతేకాకుండా శ్రావణియే తన కొడుక్కి విషం పెట్టి చంపిందని చక్రి తల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇక అప్పటికే చక్రి తనకున్న 2 ఫ్లాట్స్ ని శ్రావణి పేరు మీద రాయడంతో ఆ ఆస్తంతా తనకే చెందాలని చక్రి తల్లి మరో కేసు పెట్టింది. ఇక అలా చక్రి మరణించి 3 రోజులు కాకముందే కుటుంబంలో ఆస్తి గొడవలు రావడంతో మీడియాలో ఇదే విషయంపై హల్చలైంది. ఇదిలా ఉంటే చక్రి తల్లి మీడియా ముందుకొచ్చి శ్రావణి తన భర్తకి విషం పెట్టి చంపినట్లు తనకి ఫోన్ చేసి చెప్పిందని, తన కొడుకు మరణానికి శ్రావణియే కారణమని, అందుకే తన కొడుక్కి పోస్ట్ మార్టం కూడా చేపించలేదని, తనని వెంటనే అరెస్ట్ చేసి తమకి న్యాయం జరిగేలా చేయమని చెప్పడం జరిగింది. అంతేకాకుండా తన మాటల మీద డౌట్ ఉంటే శ్రావణి కాల్ డేటా కూడా చెక్ చేయండి అని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో అందరూ చక్రి తల్లి మాటల్ని నమ్మడం జరిగింది. ఇక అలా శ్రావణి గురించి మీడియాలో తప్పుగా చూపించడంతో భరించలేని శ్రావణి పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఆస్తి కోసం తన అత్త, మరిది చక్రికి స్లో పాయిజన్ ఇచ్చారని కంప్లైంట్ ఇవ్వడంతో ఈ వార్తలు మళ్లీ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక ఇద్దరి కంప్లైంట్ అని ఫైల్ చేసిన పోలీసులు చక్రి ఆస్తికలని ఫోరెన్సిక్ టెస్ట్లకి పంపించగా చెక్ చేసిన డాక్టర్లు బాడీలో ఎలాంటి విష పదార్థాలు లేవని వెల్లడించారు. అంతేకాకుండా చక్రి తల్లి చెప్పినట్లు శ్రావణి కాల్ డేటాని కూడా చెక్ చేసినా అందులో కూడా ఎలాంటి ఆధారాలు దొరకలేదు. దీంతో అప్పటి వరకు శ్రావణి మీద పడిన నిందలు తొలగిపోయాయనే చెప్పొచ్చు. అలా ఆ తర్వాత శ్రావణి అత్త, ఆడపడుచులు తరచూ తనుంటున్న ఫ్లాట్ కు వెళ్లి ఆస్తులన్నీ తమకే దక్కాలని గొడవ చేయడంతో శ్రావణి అందుకు స్పందించకపోయేసరికి చక్రి తల్లి ఆస్తులపై కోర్టులో కేసేసింది. ఇక ఈ గొడవలతో విసుగు చెందిన శ్రావణి అప్పటికే తను బీటెక్ గ్రాడ్యుయేట్ అయి ఉండడంతో తన కూతురుతో కలిసి యుఎస్ఏకి వెళ్లి అక్కడే సెటిల్ అయింది. ఇక అలా వీరి ఆస్తి గొడవలు ఇప్పటికీ కోర్టులో జరుగుతుండడం గమనార్హం. రీసెంట్ గా వచ్చిన న్యూస్ ప్రకారం శ్రావణి యుఎస్ఏలో తనతో వర్క్ చేసే ఒక వ్యక్తిని రెండో పెళ్లి చేసుకున్నట్లు తెలుస్తుంది. చక్రి గారి విషయంలో తప్పేవరదని మీరు అనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన అనుకున్న వారి దగ్గర మన విలువ తగ్గినప్పుడు మౌనంగా దూరం అవ్వడమే మంచిది. ఎందుకంటే ఏ బంధాన్నైనా మన అని మనం మాత్రమే అనుకుంటే సరిపోదు, ఎదుటి వారు కూడా అనుకున్నప్పుడే బంధం బలంగా ఉంటుంది. ఇది ఫోక్స్ మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.